హ్యాపీయా? వెళ్దామా? అవును, పొద్దునుంచి ఏమన్నా తిన్నావా లేకపోతే వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నావా? తిన్నా. ఆకలిగా ఉందా ఇంకా? సర్లే, దారిలో తినేసి వెళ్ళిపోదాం. గోపాలం, థ్యాంక్ యూ. పిచ్చారాదా? నన్ను చెప్పనివ్వు. ఇంకా నేను ఆర్ఫనేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఇన్ని రోజులు నన్ను నేను వెతుక్కుంటూ ఆర్ఫనేజ్కి వెళ్ళేదాన్ని. ఇంకా అవసరం లేదనిపించింది. నిన్న నువ్వు నన్ను అడిగావు చూడు, రోజంతా నీకు ఎలా చెప్పాలని ఆలోచించి చెప్పలేకపోయా. కానీ నీ అంతటి నువ్వే నన్ను ఆర్ఫనేజ్ దగ్గర వదులుతా అన్నావు. ఇంకా చాలా అనిపించింది. నీకు నేను ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోకర్లేదు అనిపించింది. తాతగారు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటే మనం ఎప్పుడు అనాథలం కాదని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. నేను అనాథ కాదు. థ్యాంక్ యూ గోపాలం. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్యామిలీ అనే ఫీలింగ్ లేకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డా. నాకు ఆ ఫీలింగ్ ఇచ్చిన. పిచ్చారాదా? బర్త్డే చావు గురించి మాట్లాడుతున్నావు? నాదేముంది రాదా, ఒక ముక్కు మోహన్ తేలిన వాడు ఇంట్లో ఉన్నాడని తెలిసినా కూడా వాడు మోసాన్ని కాకుండా కష్టాన్ని చూసావు. వాడి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నావు. నీకంటే బంగారం ఎవరు ఉంటారు చెప్పు? ఎందుకు నవ్వుతున్నావు? భలే ఉంది. ఆడియో లాంచ్ లో హీరోయిన్ హీరోయిన్ ని పొగుడుకుంటున్నాం మన ఇద్దరం కదా. సరే అవన్నీ వదిలేసే, నీకేం కావాలి చెప్పు. ఏం కావాలి? ఏమొద్దు. అలా కాదు, నువ్వు కొన్ని అనుకుని చేయలేకపోయి ఉంటావు కదా, బాధపడి ఉంటావు కదా, అవి అడుగుతున్నాను. ఎందుకు చెప్పు కదా, క్వశ్చన్ సమాధానం కాదు, ప్లీజ్ చెప్పు. అంటే చిన్నప్పుడు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఫస్ట్ వచ్చినా లేదా కాంపిటీషన్లో ఏదైనా అచీవ్ చేసినా, వాళ్ళకి ప్రైజ్ వచ్చినా, వీళ్ళ కోసం వాళ్ళని అప్రిషియేట్ చేస్తే ఏమైనా కొనిచ్చేవాళ్ళు చూడు, ఆ ఫీలింగ్ మిస్ అయ్యేదాన్ని. నన్ను అలా చేసేవాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరని. సరే ఇంకా చిన్నప్పుడు నాన్న ప్రేమగా తెచ్చే పీచ్ మిఠాయి, అమ్మ చేతి పప్పన్నం, నాన్న ముందు తమ్ముడిని సపోర్ట్ చేయడం, ఇంకా మన చిన్న వద్దమ్మా చాలా లిస్ట్ ఉంది. ఒకటి చెప్తావు అనుకుంటే పెద్ద ఎంత చెప్తున్నావు. ఎడిషనల్ కావాలా? చెత్త ఫెల్లో. సరే దా. కడుపు నిండిపోయింది. పద ఒకసారి ఇక్కడే ఉన్నాం. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం దా. ప్లీజ్ రాదా, ఇక్కడే ఉన్నాం. చెప్పు. 3, 2, 1. హ్యాపీ బర్త్డే రాదా. థ్యాంక్ యూ. ఏం లేదు, ఫస్ట్ విష్ లాస్ట్ విష్ నాదే అవ్వాలని చెప్పి. థ్యాంక్ యూ గోపాల్. ఒక నిమిషం ఇక్కడే ఉండు. మళ్ళీ ఏంటి? చెప్తా ఉండు. ఏంటి? ఓపెన్ చేయి. పీచ్ మిఠాయిలు. థ్యాంక్ యూ గోపాలం, థ్యాంక్ యూ సో మచ్. కాదమ్మా, ఆ థ్యాంక్స్ లో సగం నాకు కావాలి. లేదు మొత్తం నాకే కావాలి. ఈ టైంలో మెసేజ్ చేస్తున్నాడు నాకు ఎలాగైనా పీచ్ మిఠాయి కావాలని. అరే రోడ్లో పోయే వాళ్ళు అందరినీ అడుక్కుంటూ వెళ్తుంటే మధ్యలో వీడు బెదిరింపు మెసేజ్ ఒకటి, 12 లోపు ఎలాగైనా పీచ్ మిఠాయి కావాలి లేకపోతే నీ అంత చూస్తాను అని. సర్లేరా, ఏదో ఒకసారి హెల్ప్ చేసావు. ఏంట్రా ఒకసారా? గుండె అనేది ఉందా బావా నీకు? హైదరాబాద్కి తెలుసో తెలియక రప్పించింది నేను, రాధమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేలా చేసింది నేను. అంతేలేరా, న్యాయానికి కాదు. మా పిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటా. ఎంత ప్రేమ బా నీకు. మరి మామూలుగా ఉండదు. రాధా లేట్ అవుతుంది, నువ్వు ఫ్రెష్ పడుకో, నేను వస్తా. బాయ్ బాబన్నా, గుడ్ నైట్. బాయ్ రాధమ్మ, గుడ్ నైట్. పదబా అలా వెళ్ళి టీ కొట్టొద్దాం. ఏమో అనుకున్నాం గానీ మనం బాయ్ ఫ్రెండ్స్ లో బానే మేనేజ్ చేస్తున్నాం బా. మేనేజ్ చేస్తున్నామా? బయట చాలా వరస్ట్గా ఉన్నారా, మనం చాలా బెస్ట్. కరెక్టే బావా. కుమ్మేద్దాం రా. సరే కుమ్మేద్దాం పా. దేవుడా, లైఫ్ అంతా నాకు నచ్చింది లేకుండా చేస్తున్నావు అనుకున్నా. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇలా చాలా అనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది అదృష్టాన్ని మొత్తం ఒక మూట కట్టించేసావని. థ్యాంక్ యూ.
రాధా మారిందా? నాకైతే మారినట్టు అనిపిస్తుంది. అంతా తక్కువ మాట్లాడుతుంది. టీమ్ అవుటింగ్ కూడా మనతో రావడం లేదు. ఇదొక్కటి ఎప్పుడు చూడు ఏదో లోకల్లో ఉంటుంది. ఒసే రాధా, ఆ, వాళ్ళు ఏదో అంటున్నారే. ఏం అడుగుతున్నారు? చూసావా, ఇది కూడా వినలేదు. రాధా మారిపోయింది. మీ బొంద, నేనేం మారలేదు. లేదు రాధా, ఇంతకుముందు అట్లీస్ట్ మూవీకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే అలా ఆఫీస్ అవ్వగానే ఇలా వెళ్ళిపోతున్నాం. చేతికి కూడా దొరకడం లేదు. అట్లేం లేదు, కొంచెం పర్సనల్ వర్క్ వల్ల బిజీగా ఉంటున్నా అంతే. నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది మారిపోయావు, చాలా మారిపోయావు. సారిక, ఓవర్ యాక్షన్ చేయకు, నేనేం మారలేదు. సరే అయితే ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామా? ఏం మూవీ? ఏది ఉంటే అది. అలా ఎలా వెళ్తాం? ఏది బాగుంటే దానికే కదా వెళ్తాం. చూసావా, మారిపోయావు. అవునే, మారిపోయావు. ఇంతకు ముందు మన ఇద్దరం ఇంట్లో కూర్చుని ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫ్యూచర్ గురించి మాట్లాడుకుని, కుకింగ్ చేసుకుని, అవన్నీ మర్చిపోయావా? సరే, ఇవాళ నైట్ మూవీ విత్ వెజ్ బిర్యానీ. అది బిర్యానీ కాదు, పులావ్. ఓకే తల్లి, నీ వెజ్ పులావ్ విత్ మూవీ, ఓకేనా? సరే అయితే ఎన్నింటికి రావాలి? మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఇది మా ఇద్దరి పర్సనల్ స్పేస్. కావాలంటే మీతో మూవీకి తర్వాత వస్తాంలే. ఓకే, బాయ్. రాదొక్కలే కాదు, ఇద్దరు కూడా మారిపోయారు. రాధా, ఈరోజు నైట్ ఒక ప్లేస్ లో మంచి మాట్లాడుకో. నువ్వు ముందు రూమ్ లోంచి ఎక్కడికి? బయటికి వెళ్ళు. దేనికి చెప్పు. ఇవాళ నేను సారిక లేడీస్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మేము రూమ్ లో ఎంజాయ్ చేస్తాం, నువ్వు రూమ్ బయటకి వెళ్ళిపో. అది కాదు రాధా, ఒకసారి నేను చెప్పు. నేను సారిక లేడీస్ నైట్ చేసుకుంటున్నాం. ఒకరోజు నువ్వు బాబన్న రూమ్ బయట ఉండండి అన్నాను. ఎందుకంత మారం చేస్తున్నావు? రాత్రంతా బయట ఎలా ఉండమంటావు? మీ నాన్నగారు వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే. రివెంజా? నువ్వేమైనా అనుకో, బయటికి వెళ్ళు. తోసేకు. అదేంటి బా, రాధమ్మతో గొడవ బయటికి గంటేసిందా? బాగా ఆనందపడుతున్నట్టున్నావు. సర్లే గాని మా బేబీ వస్తుందంట, వెళ్ళి మాట్లాడేసి వస్తా. హలో కొత్తపల్లి కొడక, అంత సీన్ లేదు. ఇద్దరిని కలిపి బయటికి పొమ్మన్నారు. అవునా? అదేంటి? మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేక అలా జరిగిందేమో గానీ మా ఇద్దరికి బాగా అండర్స్టాండింగ్ ఉంది. బంగారం, ఉష్, ఇవాళ మీరు మాతో మాట్లాడకండి. ఇవాళ లేడీస్ నైట్, మేము మీతో మాట్లాడం. ఏంట్రోయ్, అండర్స్టాండింగ్ అంటే బెస్ట్ పేరెంట్ అయితే కనిపించలేదే. అదేంటి బా, చంద్రముఖి సినిమాలో జ్యోతిక లాగా గుడ్లు ఇట్లా పెట్టి చూసింది. ఈ పిచ్చిమొహం దానికి ఏమొచ్చినా ఆపలేం. ఒరే, వీళ్ళంత హడావిడిగా మీటింగ్ పెట్టారంటే ఖచ్చితంగా మన గురించి మాట్లాడుకుంటారా? ఎలాగైనా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనం వినాలరా. అవును బా, ఎలాగైనా లోపలికి వెళ్ళాలి. ఆ బాల్కనీలో నుంచి పైప్ పట్టుకొని వెళ్దామా? మన పర్సనాలిటీ దగ్గర మాటలు మాట్లాడరా. పని చేద్దాం. అది కాదు, బాలే బాలే చెప్తే అది కూడా కాదు. పోరా, పని చేద్దాం. అది ఓకే. నువ్వు సూపర్ బా. ఎంత రిస్క్ చేసైనా సరే ఈరోజు లోపలికి వెళ్ళాల్సిందే. కుమ్మేద్దాం అంతే. అసలు నీకు పులావ్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందే? నువ్వు వండినప్పటి నుంచి. ఈ ఐలాండ్ పొరల కోసం తల ప్లాన్ చేసాను చూసావా? మరేం చేద్దాం బా ఇప్పుడు? ఇలాంటి సమయంలో వీళ్ళందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? ఏమంటారు బా? అంత ఎగ్జాక్ట్ అవ్వకు, మూసుకుని పోయి తాక్కుందా. పద పద పద. టేస్ట్ చేయి. ఒసే, డోర్ క్లోజ్ చేయలేదు, పోయి చేయి. ఓకేనా? సో 30 minutes లో నీ బిర్యానీ, అదే పులావ్ రెడీ అయిపోతుంది. పద. ఎన్నాళ్ళకి మనకి ఫ్రీడమ్ దొరికిందే కదా, లేకపోతే రోజు కుక్క పిల్లలా మన వెనకాతలే తిరుగుతూ ఉండేవారు. అసలు ఫ్రీడమే లేదు. ఏసేస్తా. ఆగ్బా, కుక్కలు అన్నారా?
మనం లేనప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వినాలనే కదా ఇక్కడ ఉండేది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు విందా మాకు. అవును, ఇంట్లో అంతా ఎలా ఉంది? ఏమోనే, బాబు సేల్స్ మ్యాన్ గా చేస్తున్నాడని చెప్పాను. ఎక్కడ అనేదే చెప్పలేదు. ఎక్కడ అని చెప్తే గొడవలు అయిపోతాయి. పోనీ గోపాలాన్ని మాట్లాడమని చెప్పనా, లేదా నేను మాట్లాడినా? వద్దు, నేను మేనేజ్ చేస్తా. ముందు పెళ్ళైతే చాలు. పెళ్ళైతే అసలు మమ్మల్ని పట్టించుకుంటావా, లేదా మా బాబు బంగారం అంటూ ఉంటావా? అబ్బో, అది నువ్వు అడుగుతున్నావా? కామెడీ అంటే ఇదే. నేనెందుకు అడగకూడదే? గోపాలం నీ లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి గోపాలం మీదేగా నీ ధ్యాస అంతా. కలవాలంటే మా వాడితో బయటికి వెళ్తున్నా అంటావు. పోనీ ఇంటికి రానా అని అడిగితే లేదు బిజీగున్నా అంటావు. గోపాలంతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనిషి చూడ్డానికి అలా తింగరోడ్లా కనిపిస్తాడు గాని చాలా మంచోడు. అబ్బో, మరి లేకపోతే ఆర్ఫనేజ్కి వెళ్ళాలని ఒక్క మాట కూడా చెప్పలేదు నేను. తనే అర్థం చేసుకుని ఆ స్పేస్ ఇచ్చాడు నాకు. అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. కానీ మా పిన్ని ఒక మాట చెప్పింది. అప్పటి నుంచి కొంచెం భయంగా ఉంది. దీనమ్మా, ఈ పిన్ని ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. దాన్ని చంపేయాలి. ఏం చెప్పారు? ప్రేమ పెళ్ళాక ఇలానే ఉంటుంది అనుకుంటున్నావా? అన్నీ మారితే అప్పుడు తెలుస్తుంది నీకు. నేను నీ మంచికే చెప్పానని అంటుంది. చెప్పినా కదా బా, ఎప్పుడు మా ప్రేమ మీద పడి ఏడుస్తుంటుంది. నిజమే కదా, అందులో తప్పే ఉంది. ఏంటి బా రాధం ఇలా మాట్లాడుతుంది? ఏంటి ఏమంటున్నావు? అంతే కదా, లేకపోతే ఏంటి? ఈ ప్రేమ, ఈ లవ్, ఈ కెమిస్ట్రీ అంతా లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావా ఏంటి? ఉండదా? ఏ రిలేషన్షిప్ అయినా ఫస్ట్ లో ఉన్నంత ఎక్సైటింగ్ గా మళ్ళీ ఉండదే. ఏంటి బా రాధం ఇలా మాట్లాడుతుంది? ఇది నిజం. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. గొడవలు వస్తూ ఉంటాయి, ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఇది కూడా నిజం. లైఫ్ లాంగ్ మనం ఒకరికి అంతే ఇంపార్టెంట్గా ఉండాలనుకోవడం కూడా కష్టమే. తనకు తన లైఫ్లో కెరియర్ ప్రయారిటీ అవ్వచ్చు, అప్పుడు మనం సపోర్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ నువ్వు ప్రయారిటీ అవ్వచ్చు, అప్పుడు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అంటే కాంప్రమైజ్ ఒకటే కాదు, యాక్సెప్టెన్స్ కూడా. యాక్సెప్ట్ చేయగలిగితే ఏ రిలేషన్షిప్ అయినా అలాగే ఉండిపోతుంది. అంటే బాబు నాకంటే వేరేవే ప్రయారిటీ అవుతాయా? బాబన్నకే కాదు, నీకు కూడా అవ్వచ్చు, గోపాలం కూడా అవ్వచ్చు. రేపో పాపో బాబో పుడితే వాళ్ళే ఇంపార్టెంట్ అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు. నాకు తెలిసిన ఒక తాతగారు ఒక విషయం చెప్పారు. లైఫ్లో గొడవలు ఉండవని కాదు, రావని కాదు, కానీ అవి దాటి చూడడమే ప్రేమ అంటే. ఆ గొడవల్ని దాటి మనం నించుంటేనే కదా ప్రేమ ఎంత స్ట్రాంగ్గా తెలిసేది. సో నువ్వైనా అందరిలాగా ప్రేమ లైఫ్ లాంగ్ ఇలాగే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడం మానేసి, బాబన్న లైఫ్లో ప్రయారిటీస్ మారుతాయి అనే విషయం యాక్సెప్ట్ చేయి. అంతా సెట్. సరే, కానీ కొంచెం భయంగా ఉందే. దీనికి అన్ని భయాలే. భయం ఎందుకే? బాబన్న చాలా మంచోడు. నీకోసమే కదా ఇప్పుడు సేల్స్ మ్యాన్గా జాయిన్ అయ్యాడు, ఇల్లు వెతుక్కుంటున్నాడు. అండ్ పెళ్ళాక నీకు ఇబ్బంది అవ్వకూడదనే కదా సామాన్లన్నీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా కొంటున్నాడు. మా చెల్లెలు నా బంగారు తల్లి. అందులో డౌట్ ఏం లేదు, కానీ తింగరోడే గానీ కొంచెం మంచోడే. ఇంకా మన గురించి ఏం మాట్లాడుకుంటారా విందాం ఉండు. ఏంటి చిప్స్ అన్నీ అయిపోయాయి? కొమ్మలు కొమ్మలు తింటే అవ్వేంటి? మరి మనం మాట్లాడుకుంటూ తింటే అయిపోక గోపాలంని కూడా జాబ్ చేయమని చెప్పొచ్చు కదే. నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు కదే. కానీ గోపాలం పాపడో కష్టమే. తను ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, చిన్ని పెళ్లి చేయాలి. ఇవన్నీ చేయాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి. పాపడోతో ఇదంతా కష్టమే. కరెక్టే, కానీ నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా. ఎంత కష్టపడినా మాకోసమే కదా, పర్లా. మా బాబుగాడు కూడా ఇంటర్ పాస్ అయి ఉంటే నేనే చదివించేదాన్ని వాడిని. అబ్బా, నేను ఇప్పుడు ఇంటర్ పాస్ అవ్వలేదని టామ్ టామ్ చేయాలా? నువ్వు ఇంటర్ వరకు చదివా, 6th ఆపేసావు అనుకున్నానే. సరే చదువుకోండి, ఫస్ట్ చదువుకోండి, మిగతా అంతా పేరెంట్స్ చూసుకుంటారు కదా. చూస్తూ ఉండు, ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా. చూద్దాం, చూస్తూ ఉండు. ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరుంటారే? పెట్టుకుంటా. బాబన్న గోపాలం ఉన్నారు. వీళ్ళని ఆగాకు. బల్లికెందుకు సారిక అంత భయపడుతున్నావు? తెలియదురా, మన ఎలా తెలుస్తుంది?
మాయదారి భయపెట్టేసింది. నాకు దొరకాలి ఉంటది. బల్లంట ఏం లేదు కదా. అవును సారిక, నువ్వు అసలు బాబన్నతో హ్యాపీగా ఉన్నావా? నాకెందుకో నువ్వు కాంప్రమైజ్ అయ్యావేమో అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. మనకున్న అందానికి మనకున్న స్టేటస్ కి కింగులు వచ్చేవాళ్ళు. నిజమే. వాట్సాప్ స్టేటస్ లోను డీపీ కింద కింగ్ అని పెట్టుకుంటే కింగ్లు అయిపోతారా ఏంటి? అవును సారిక, నీకు చెప్పలేదు కదా, పవన్ ఇవాళ ఆఫీస్ లో నేను చాలా బాగున్నాను, నా డ్రెస్ చాలా క్యూట్ గా ఉంది అన్నాడే. ఆడికే పోయింది ఎన్నన్నా అంటాడు యదవ. నాకు అదే అనిపిస్తుంది. గోపాలం పవన్ కి సరిపోడే. ఇంక నీ ఇష్టం. ఏముందిలే సారిక, జరగాల్సిన నష్టం అంతా ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయగలం? నువ్వు అలా అనుకుంటున్నావు గానీ ఇంకేం జరగలేదు. చాలా టైం ఉంది. మంచి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకో. చూడు బా, అమ్మాయిలా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంట. అరే ఇప్పటి వరకు గీతా గోవిందాలు విజయ్ దేవరకొండలా ఉండి సడన్ గా అర్జున్ రెడ్డి మోడ్లోకి వచ్చారేంటి వీళ్ళు? అదే కదా నాకు అర్థం కావట్లేదు. అంతే అంటావా? యాక్చువల్లీ పవన్ నన్ను డిన్నర్ కి పిలిచాడు తెలుసా, రేపు నైట్. ఏ ఫ్యాన్సీ రెస్టారెంట్ అండ్ డేట్ నైటా? పోవే. నీ సిగ్గు చెప్పడా? సిగ్గుపడుతుందేంట్రా? ఆగురా, ఇవాళ అటు ఇటు తెలిపోవాలి. ఉండే. నేను కూడా మా పిన్ని చెప్పిన సంబంధం చేసుకుందాం అనుకుంటున్నాను. బాబు కంటే అదే బెటర్ కదా అని. కానీ గోపాలంని చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకే పాపం? గోపాలం మీద జాలేంటి? జాలు చూపించాల్సింది నా మీద, రోజు వాడిని భరిస్తున్నందుకు. ఏంటంటే భరించేది? అంతేలే, రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ పెట్టి అందులో ఒక చిట్టి పెట్టి బంగారంలో చూసుకుంటే నన్ను వదిలేస్తావా? నువ్వేంటే మీ పిన్ని చూసినోండి పెళ్లి చేసుకుంటావా? అడుక్కు తిను. ఏ పని పాటలేని ఏదో ఇచ్చి పెళ్లి చేస్తుంది. నీకేమైనా పిచ్చా? మాట్లాడుతూ నవ్వుతారేంటి? ముందు పాల్గొంటే ఎక్కడున్నాడో చెప్పు, అది ముందు పాల్గొట్టొస్తాను. డిన్నర్ పిలుస్తాను నిన్ను. అయినా మీరేంటి రాదమ్మా? ఇప్పుడు మీ ఇద్దరు కింద కదా ఉండాలి, సోఫా వెనక ఏం చేస్తున్నారు? అంటే అది అది ఆ, అంటే అదంతా అది తర్వాత ముందు పాల్గొంటే ఎక్కడున్నాడో చెప్పు. అర్సాకు. నమ్మేశారే. నమ్మడం ఏంటి? లేకపోతే మీ ఇద్దరి సోఫా వెనక దాక్కుని మా మాటలన్నీ వింటుంటే చూస్తూ కూర్చుంటామా? అంటే మేము ఇక్కడ ఉన్నామని మీకు ముందే తెలుసా? తెలుసు. తెలుసు. అంటే తెలిసే కావాలని ఇదంతా చేశారా? మరి మేము మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీ ఇద్దరు కలిసి స్పాయిల్ చేశారు. నిన్ను ఏంటి? ఏం లేదు బంగారం, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి నాన్నద్దా? కూర్చో. దామ్మా కూర్చో. ఊరికే జోక్ చేసా, సారీ. ఊరికే చేసా ఏడిపిద్దామని. ఏంట్రాదా నువ్వు? దేని మీద జోక్ చేయాలో దేని మీద జోక్ చేయకూడదో తెలీదా నీకు? సారీ అన్నా కదా. ప్రతి ఎపిసోడ్ లో ఎందుకు ఇలా అలుగుతావు? సారీ చెప్పించుకోవడానిక నవ్వు. నవ్వు.